ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తల తిరిగినట్టు అనిపించిందంతే. బానే ఉందా ఇప్పుడు? బానే ఉంది. ఇందాక ఎండలో ప్రసాదం చేశాం కదా, దానివల్లే అనుకుంటా. ఊరేగింపులో విగ్రహాలు పట్టుకోగలవా మరి? పట్టుకుంటానండి, ఏం పర్వాలేదు. పట్టుకోలేవక్క. మీరు తిన్న ప్రసాదంలో మత్తు మందుంది, అది నిన్ను పడుకోబెట్టేస్తుంది. అయ్యా, ఊరేగింపు మొదలు పెడదామా? అలాగే పంతులు గారు. ఆద్య చేసిన పనికి ఎవరు ఏ తిన్నారో తెలియలేదు. లేకపోతే పెద్దమ్మ పెదనాన్నల్ని బురిడి కొట్టించాలని చూస్తారా? ఇక్కడుంది ఆద్య. దాతారం సర్వసంపదా. శ్రీరామచంద్ర ప్రభుకే జై! శ్రీరామచంద్ర ప్రభుకే జై! జై శ్రీరామ్. జై శ్రీరామ్! 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 అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రండి. అయోధ్యలంక గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అయోధ్యలంక ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. అజా, పోటీలో మనము పాల్గొందామా? ఐఎమ్ రెడీ. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈ ఏడాది వినూత్నమైన బహుమతులు కమిటీ ఇవ్వబోతుందని మీ అందరికీ సవినయంగా వివరిస్తున్నాను. అంతకు మించిన గౌరవం ఈ ఊళ్ళో ఎవరికీ దక్కదు. అదేంటో ముందే చెప్పొచ్చు కదా. మన ఊళ్ళో ఉన్న కళ్యాణ మండపానికి వాళ్ళ పేర్లు పెడతాం. పిన్ని, 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 లే. ఊరేగింపు అయిపోయిందా? అక్కడ ముగ్గులు పోటీలు కూడా మొదలైపోయాయి. చిచి, ఇలా అయిందేంటి? కర్మ. ఏడుస్తూ ఇక్కడే కూర్చుంటే ఆ ముగ్గుల పోటీలు కూడా పూర్తయిపోయి అందులో గెలిచిన వాళ్ళకి కళ్యాణ మండపానికి వాళ్ళ పేరు పెడతారంట. ఆ? కనీసం ఇదైనా గెలు. మరి మా ఆయన? ఇప్పుడు ఆయన నిద్ర లేవడం ముఖ్యం కాదు, ముగ్గుల పోటీల్లో పాల్గొనడం ముఖ్యం. ముందు నువ్వు పద. అయినా ఇప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొనాలంటే నాకు ముగ్గులు వేయడం రాదు కదే. మరి ఏం చేద్దాం? నువ్వు పద్మ అత్తయ్యని కలుపుకో.
అత్తయ్యకి ముగ్గులు వేయడం బాగా వచ్చు కదా, ఇద్దరూ కలిసి మంచి ముగ్గు వేసి గెలవండి. ఆ, ఆ, అప్పుడు కళ్యాణ మండపానికి నీ పేరు బాబాయ్ పేరు పెడతారు. మీ పేర్లు ఊరూరా మారుమోగిపోతాయి. ఆ, కరెక్టే కదా. ఉమ్, ఆ, కానీ నేనున్నాను కదా, నేను గెలిపిస్తాను కదా. నువ్వు పద, రా పిన్ని. ఇదిగో ఈసారి మిస్ అవ్వదు కదా. మిస్ అవ్వదు, నేను గ్యారంటీ. దా. మా పద్మావతి కళ్యాణ మండపం చాలా బాగుంటుంది. నేను పాల్గొంటాను. నేను కూడా పాల్గొనొచ్చా? అయితే వెంకట్రావు కళ్యాణ మండపం అని పెట్టండి. చీర కట్టుకునొచ్చి పాల్గొనొచ్చు. అబ్బో, అయితే వద్దులే. ఆ, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. వదినా, మనిద్దరం కలిసి ముగ్గేద్దామా? ఉమ్, నీతోనా? అవును వదినా, మనిద్దరం కలిస్తే గెలుపు గ్యారంటీ. అలాగే కాని. వాసుదేవ్ ముందు రామలక్ష్మిని చంపేస్తానని కమిట్ అయిపోయావు. ఇక్కడ ఇంత మందున్నారు, ఎలా చంపుతావు? నా టైం బాగుంది. దాన్ని చంపడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ముగ్గుల పోటీ జరుగుతుంది కదా, ఆ రామలక్ష్మి వేసే ముగ్గులో వాడే కలర్స్ లో నేను ఇది కలుపుతాను. ఆ పౌడర్ కలిపితే ఏమవుతుంది? ఇది ఆ ముగ్గుల కలర్స్ లో కలిపామనుకో, అది కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు కళ్ళు కనిపించవు. అదిగో, వాళ్ళ సహాయంతో మనం ఆ రామలక్ష్మిని దూరంగా తీసుకెళ్లి చంపేస్తాం. అందుకని అది వేసే ముగ్గులో వాడే కలర్స్ లో ఈ కెమికల్ పౌడర్ కలపాలి. పెద్దమ్మా, నన్ను ఆశీర్వదించు. మీ చేతులు కలిశాయంటే ఆ ముగ్గులు అద్భుతంగా ఉంటాయి, అందులో సందేహమే లేదు. మనస్ఫూర్తిగా వేయండమ్మా, అందరి మనసులు గెలుచుకుంటారు. ఇక ముగ్గుల పోటీలు మొదలు పెడదాం. హా, ఏంటి మేడం? నేను చెప్పిన పని చేస్తే ఈ డబ్బు మొత్తం నీకే. చెప్పండమ్మా, నేనేం చేయాలి? అక్కడ రామ ఆద్య ముగ్గు వేస్తున్నారు కదా, అందులో ఈ పౌడర్ కలిపిన పిండి కలపాలి. సరేనమ్మా.